హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రజనీ టేస్టీ కిచెన్. ఈరోజు మన ఛానల్‌లో శ్రీరామనవమికి చేసుకునే ప్రసాదాలు చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నార్మల్‌గా అయితే పండుగ రోజు చాలా బిజీగా ఉంటాం కదా! ఇలా ఒక 10, 15 నిమిషాల్లో ఈజీగా 4 రకాల ప్రసాదాలు చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా వడపప్పు కోసం పెసరపప్పుని నానబెట్టుకుందాం. ఇది ఒక 10, 15 నిమిషాలు నానాలి కాబట్టి ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేద్దాం. ఒక హాఫ్ కప్ పెసరపప్పు యాడ్ చేసుకొని ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసేసుకొని ఇప్పుడు వాటర్ పోసేసి ఒక 10, 15 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. అంతలోపల మనం మిగతా ప్రాసెస్ చేసుకుంటే పప్పు బాగా నానిపోతుంది. ఇలా నానిన పప్పుని స్ట్రెయిన్ చేసేసుకొని దాంట్లోకి కొంచెం తురిమిన కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను. సో, కొంతమంది ఏమీ యాడ్ చేయకుండా పెడతారు. కొంతమంది వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుంటారు. మేమైతే ఇలా పచ్చి కొబ్బరి తురిమేసి యాడ్ చేసుకుంటాము. సో, అది యాడ్ చేసేసుకొని కలిపేసి సో, దీన్ని ప్రసాదంగా పెట్టేయడమే. దీంట్లోకి ఒక బెల్లం ముక్క కూడా వేసుకొని ప్రసాదంగా నైవేద్యంగా పెడతాము. సో, ఇంతేనండి, వడపప్పు రెడీ. నెక్స్ట్ పానకం ప్రిపేర్ చేద్దాం. దీనికోసం ఒక 10, 12 మిరియాలు, అలాగే ఇలాచీ ఒక 2, దాంతో పాటు ఒక చిన్న ముక్క శొంఠి కూడా యాడ్ చేసేసి బాగా దంచుకుందాం. లేదంటే మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా దంచేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పానకం ప్రిపేర్ చేయడానికి ఒక మట్టి పాత్ర కానీ లేదంటే ఏదైనా గిన్నె తీసుకొని దాంట్లోకి నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. సో, ఒక 2 గ్లాసెస్ వాటర్‌లోకి చల్లగా ఉండే నీళ్ళు తీసుకుంటే చాలా బావుంటుంది. చల్లగా ఉండే వాటర్ తీసుకొని ఒక అరకప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగేదాకా వదిలేసి దీంట్లోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు, శొంఠి, ఇలాచీ పొడి ఉంది కదా! దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇదంతా బాగా మిక్స్ అయిపోయాక కొంచెం తులసాకుల్ని కూడా బాగా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తులసాకులు కూడా చాలా మంచిది హెల్త్‌కి. ఈ పానకంలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో, ఈ సమ్మర్‌లో బెస్ట్ అన్నమాట. అందుకోసమే శ్రీరామనవమికి ప్రిపేర్ చేస్తారు. దీంతో పాటు పచ్చ కర్పూరం చిటికెడు, చాలా కొంచెం అంటే కొంచెం పచ్చ కర్పూరం కూడా ఇలా చేత్తోనే మెదిపేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకుందాం. పచ్చ కర్పూరం వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ఏదో టెంపుల్‌లో పానకం తాగిన ఫీలింగ్ వస్తుంది. టెంపుల్ వైబ్స్ వస్తాయన్నమాట. సో, అందుకోసమే పచ్చ కర్పూరం యాడ్ చేస్తారు. ఇప్పుడు పానకం కూడా రెడీ. నెక్స్ట్ పచ్చి చలిమిడి చేయడానికి ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక బెల్లం తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ కప్ పొడి వరి పిండి యాడ్ చేస్తున్నాను. బియ్యపు పిండి పొడిదే యాడ్ చేస్తున్నాను. సో, దాంట్లోకి ఒక పావు కప్పు బెల్లం, బాగా మెత్తగా తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 2 ఇలాచీ మెత్తగా పౌడర్ చేసుకొని దాన్ని కూడా వేసుకుంటున్నాను. పొడి పిండితో చేస్తున్నాం కాబట్టి సో, అన్నీ నార్మల్‌గానే యాడ్ చేసేస్తున్నాను. అలాగే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా! దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీరు బెల్లం బాగా మెత్తగా పౌడర్ చేసుకోలేదంటే బెల్లం అలాగే బియ్యపిండి, ఇలాచీని మిక్సీ పట్టేసుకుంటే బాగా సరిపోతుంది. నేను మెత్తగా తురుముకున్నాను. సో, అందుకే డైరెక్ట్‌గా అన్నీ యాడ్ చేసేసి ఇలా కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకొని దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ముద్దలాగా చేసుకోవడమే. పచ్చి చలిమిడి చేయడం చాలా ఈజీ అసలు. ఒక 5 మినిట్స్ కూడా పట్టదు. అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్‌గా బియ్యం నానబెట్టి చేస్తాం కదా చలివిడి, అదైతే ఇలాంటి పూజల టైంలో టైం ఎక్కువ పడుతుంది కదా! సో, అలాంటప్పుడు ఇలా చేసుకోవడం చాలా ఈజీ. సో, మేమైతే ఎవ్రీ శ్రీరామనవమికి ఇలాగే ఈజీగా చేసేస్తుంది మా అమ్మ. సో, అందుకే అది చూపిస్తున్నాను. ఇలా మెత్తగా దగ్గరికొచ్చేదాకా కలుపుకోవాలి. సో, కలిపేసుకొని వాటర్‌ని చూసుకుంటూ యాడ్ చేసుకోండి. సో, యాడ్ చేసుకొని ఇలా దగ్గరికి కలిపేసుకొని సో, ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకుంటే ప్రసాదానికి చలివిడి కూడా రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా 4-5 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి శనగలు. సో మేము ఇది కంపల్సరీ చేస్తాము శ్రీరామనవమికి. సో అందుకోసమే చూపిస్తున్నాను. ముందుగా నైటే నానబెట్టుకున్న శనగల్ని ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకుని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. సో ఉడికించుకున్నాక ఇలా రెడీ అవుతాయి శనగలు. సో ఇప్పుడు వీటిని స్ట్రెయిన్ చేసేసి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని పోపుని వేసుకోవాలి. పోపు కోసం నేనైతే ఇక్కడ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేసి ఒకసారి కలుపుకుంటున్నాను. ఇవి కొంచెం వేగాక దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే సో మన పోపుకి రెడీ అయిపోతుంది. దీన్ని బాగా కలిపేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, సో వాటిని కూడా యాడ్ చేసేసుకోవడమే. చాలా ఈజీ. సో ఇదైతే ఒక 2 to 3 మినిట్స్లో రెడీ అయిపోతుంది శనగలు ఉడికించి పెట్టుకుంటే మనం. సో ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని అంతా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన శనగల తాలింపు కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు అన్నిటినీ రెడీ చేసుకుని సర్వ్ చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టడమే. చాలా ఈజీ కదా. ఇలా 10-15 నిమిషాల్లో ప్రసాదం రెడీ చేసేసుకోవచ్చు. సో ఇవన్నిట్లో చాలా ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ సమ్మర్లో మన బాడీ టెంపరేచర్ని తగ్గించడానికి, అలాగే ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇవ్వడానికి కూడా హెల్ప్ చేస్తాయి. సో అందుకే నచ్చిందా ఈ వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.